ప్రపంచంలో బాధంతా తన కొడుకు మొక్కల్లో కనిపించింది వనజమ్మకి. చేత్తో పట్టుకొని గబాల్న తల్లి చేతిలోనే ఉన్న బ్యాగ్ అందుకున్నాడు. నాన్న నేను పట్టుకుంటాలే, బ్యాగే కదా అంది. లేదమ్మా నువ్వు పట్టుకోవడం ఏమిటి అని, రా వెళదాం అన్నాడు బాధగా. ఉండు బాబు ఒక్క నిమిషం. చూడు జాహ్నవి, నేను వెళ్ళిపోతున్నాను. ఎందుకో తెలుసా? నా కొడుకు కోసం. నా కొడుకు జమీందారు కాకపోయినా రాజాలా పెరిగాడు. దానికి కారణం వాళ్ళ నాన్న. ఇప్పుడు క్లాస్ ఫస్ట్ వచ్చేవాడు, ఆసారి రాలేదు. వాడు తెగ బాధపడిపోయాడు. అది చూసి వాళ్ళ నాన్న, వనజ వీడు మనసు చాలా సున్నితమైందని అర్థమైపోయింది. ఫస్ట్ వచ్చినా సెకండ్ వచ్చినా, కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, సంతోషాలు వచ్చినా అన్నీ సమానంగా తీసుకునేలా వాడు పెరగాలనడంతో ఎన్నో మంచి మంచి కథలు చెప్పి వాడిని పెంచాను. ఒక్క మాటలో చెప్పాలంటూ బంగారం లాంటి మనిషి అమ్మ.